వాడు సంపాదించాడు అంటే దానికి కారణం ఉంది. వాడు జీవితంలో చాలా కష్టపడ్డాడు. జీతం వస్తుంది కదా, జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని అలా నిమ్మలంగా ఉండిపోతే మరి నువ్వు ఇంకెప్పుడు సంపాదిస్తావు, ఇంకెప్పుడు ఎదుగుతావు? నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, మరి ఆ కలలు నెరవేరుతాయో లేదో అనేది పక్కన పెడితే కనీసం వాటి కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రయత్నం ఉందా నీ కలల కోసం? అలాంటప్పుడు మరి పక్కనోడి సంపాదన, ఎదుటివాడి సంపాదన గురించి నీకెందుకు? ఒక్కసారి ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చి చూడు. నువ్వు చాలా చేయగలవు మిత్రమా. ఇదిగో చెబుతున్నాను విను. ఇక్కడ ఎన్ని అగచాట్లు పడినా పర్వాలేదు, ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు, ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు, చివరికి నీ జేబు బరువెక్కితే చాలు, అంతా మామూలే. అప్పటి వరకు నువ్వు ఎందుకు పనికిరావు అన్నవాడు నీ అడుగులకి మడుగులు ఒత్తుతాడు. నీకే పని చేత కాదు అని కారు కూతలు కూసినవాడు నీకంటే గొప్పవాడు లేడు అంటూ నీ వెంట పడతాడు. ఇక్కడ ఏ మాయా లేదు, మర్మం అంతకన్నా లేదు. కేవలం పైసామే పరమాత్మ, అంతా పైసాబాసు. అదే సర్వ నాటకాలకు సూత్రధారి. నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం ఉండకూడదు. నువ్వు చేద్దాం అనుకునే పని గురించి నీకు తికమక ఎప్పటికీ ఉండకూడదు. ఒక నిర్ణయంతో ఏది మారదని ముందుగానే తెలుసుకో. చెయ్యాలనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది. ప్రతి క్షణం గడిచిపోవడం తప్ప నువ్వు ఆలోచించినంత బరువుగా ఈ రోజు గడవదు. మనమే దాన్ని భారంగా గడుపుతాం. గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో నువ్వు నిజానికి దగ్గరగా బతికితే ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ దానిని నెరవేర్చుకోవడానికి సరిపడినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు నీ ఇష్టాన్ని మనసులోని అణిచివేసుకుని ఎక్కడో ఒకచోట పని చేయక తప్పదు. అలా కాదని సమయం వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండింటికి చెడినవాడివి అవుతావు. సరిగ్గా గురిపెట్టు. నీ బ్రతుకు గాడి తప్పకుండా, నీ కుటుంబం కుదేలైపోకుండా చూసుకుంటూనే నీకు నచ్చిన పని కోసం మరింత కష్టపడుతూ నీ కల నెరవేర్చుకో. ఎప్పుడు ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో తెలిసిపోతే ప్రపంచంలో బాధలు లేనట్లే. ఒక్కటి మాత్రం ముందే ఊహించవచ్చు. అదే అవకాశం వచ్చిన తర్వాత మనిషి ఖచ్చితంగా మారిపోతాడు అని. అప్పుడు వాడికి నీ అవసరం ఉండదు. అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క. అందుకే నువ్వు ముందే సిద్ధంగా ఉండు. అప్పటి వరకు నీతో పాటు అడుగు వేసి గట్టెక్కిన తర్వాత నీ చెయ్యి వదిలిపెట్టే సన్నివేశాలు నీ జీవితంలో చాలా చూడాల్సి వస్తుంది. నీకు సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బాధ్యతలు మీద పడి నీకు నచ్చిన ఆ 4 నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు, పోయిన క్షణం తిరిగి రాదు అని నీకు తెలిసినప్పుడు. వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావు అంటే నీకు ఇంకా కాలం విలువ తెలియదు అని అర్థం. ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతో నువ్వు ఆలోచించకపోతే ఎప్పటికీ నీకు సమయం దొరకదు మిత్రమా. నీ జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అని అర్థం. శక్తికి మించిన అడ్డంకులను దాటి వస్తున్నావు అంటే నువ్వు మరింత బలవంతుడు అవుతున్నావు అని అర్థం. ప్రతి ప్రయత్నం ఫలించాలనేది నీ ఆశ కావచ్చు, కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుంచే మొదలవుతుంది. సమయం, సందర్భం, సుముహూర్తం అక్కర్లేని ఒక్క క్షణం చాలు నీ ఊహలు నిజం అవడానికి. అందుకే ఊరికే ఉండిపోకు. ప్రతి క్షణం స్పృహలో ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కథలని బొమ్మకి కవితలు చెబితే దాని మనసు కరుగుతుందా? నిన్ను పట్టించుకోని చోట నీ గురించి ఎంత చెప్పినా అక్కడ నీకు స్థానం దొరుకుతుందా? రుచిగా లేవని మంచినీళ్ళకి పేరు పెట్టగలవా? సరిగా లేదని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించగలవా? కొండ మీద కోపగించి గమ్యాన్ని చేరుకుని మరో మార్గాన్ని వెతక్కుండా అక్కడే ఉండిపోతావా? అలా కాకుండా ఋతువులలాగా మారుతూ ముందుకు సాగిపో.
ప్రతి కాలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నీలో ప్రతి మార్పు కూడా అంతే. గొప్పగా ఉండేలా చూసుకుంటూ సాగిపో హాయిగా. మన గురించి ఎవడో ఎక్కడో మాట్లాడినంత మాత్రాన మనం దిగజారిపోనక్కర్లేదు. బహుశా మనల్ని దిగజార్చడానికే వాళ్ళు అలా మొరుగుతూ ఉండొచ్చు. నీకు తెలిసిన నిన్ను నువ్వేంటో తెలియని వాడి దగ్గర నిరూపించుకోవడం కోసం ఎందుకు అంతలా పోరాడుతున్నావు? అదంతా వృధా ప్రయత్నం. నువ్వు ఎవరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోవడానికి నువ్వేమీ అంతరిక్షానివి కాదు, సాధారణ మనిషివి. ఆక్రోశాలు పక్కన పెట్టి చూడగలిగితే ప్రతి మనిషి అందగాడే ఈ లోకంలో. నువ్వు ప్రతి వాణ్ణి నమ్మేస్తావు అంటే అది నీ తప్పు. నిన్ను ఎవరూ నమ్మడం లేదని బాధపడతావు అంటే అది కూడా నీ తప్పే. నమ్మి మోసపోయేంత మంచితనం నీకుంటే ఎన్నిసార్లైనా మోసం చేయగలిగే దుర్మార్గం బయట నడుస్తోంది. పరిస్థితులకు తగినట్లు మారకుండా ఇంకా అదే మెట్ట వేదాంతం పట్టుకుని వేలాడతావా? గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు, ధర్మం తరపున నిలబడాలంటే ఒక్కొక్కసారి సొంత వారితో కూడా యుద్ధం చేయక తప్పదని. మరి నువ్వు నేను ఎంత? అందుకే కాలానికి తగినట్టుగా బతుకు. నువ్వు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరూ నమ్మడం లేదని బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. జేబులో డబ్బు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. ఆ చిల్లర సవ్వడిలో పడి నువ్వు రేపు అన్న రోజును మర్చిపోకు. జీవితం ఒక రోజుతోనూ, ఒక నెలతోనూ, ఒక సంవత్సరంతోనూ అయిపోదు. చాలా ప్రయాణం చేయాలి మిత్రమా. ఆ ప్రయాణంలో నువ్వు వేసే ప్రతి అడుగు రూపాయితోనే ముడిపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అయితే జాగ్రత్త. అది నీలో మెల్లగా ఆలోచనా శక్తిని పోగొడుతుంది. అమ్మ బాబులను కూడా ఇంటి నుంచి వెలివేసే వరకు నిన్ను దిగజారుస్తుంది. నీకంటే గొప్పవాడు ఎవడు లేడు అనేలా చేస్తుంది. నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనేలా అనిపిస్తుంది. కానీ అదంతా నీ భ్రమ అని గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది నువ్వు అనుభవించడానికి కానీ తీసుకుపోవడానికి కాదు. సంపాదించు, కానీ దానివల్ల నువ్వు చేసే కర్మలు ఖరీదైనవిగా మారకుండా చూసుకో. ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా కర్మలు నీతోనే ఉంటాయి. చేద్దామా వద్దా? చేస్తే ఏమవుతుంది? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది చేసేయి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే సంతోషిస్తావు. ఒకవేళ ఓడిపోతే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటావు. అసలు ఏమీ చేయకుండా చెయ్యాలి అంటూ కూర్చుండిపోతే శూన్యం తప్ప నీ జీవితంలో మిగిలేది ఏమీ ఉండదు. ఒంటరిగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు. కానీ వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకుని వెళ్ళకు. ఇక్కడ ఎవడి బాధలు వాడికున్నాయి. వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఆశించడం నీ తప్పే. నమ్మకాలపైన కాసింత, నీ మీద నీకు కొండంత నమ్మకం ఉన్నప్పుడే నీ బతుకు బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి వాడికి నేను ఎప్పుడో ఏదో చేశాను కాబట్టి నాకు వాడు సహాయం చేస్తాడు అని మాత్రం ఆశించకు. అవేమీ జరిగే పనులు కాదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి బయటికి వచ్చి చూడు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న వాడిని చూడు. 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి కూడా స్థిమితంగా కూర్చుని 4 మెతుకులు కూడా తినలేని వాడి దౌర్భాగ్యం చూడు. ఎప్పుడు వ్యామోహంలో బతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని వాణ్ణి చూడు. నీకేం తక్కువ? నెలకు ఎంతో కొంత సంపాదన, నువ్వు, నీ కుటుంబం. ఇంతకంటే ఆస్తి ఏమీ ఉండదు మిత్రమా. హాయిగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నీకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బయటికి వస్తే కామంతో చూసే కొన్ని వేల కళ్ళ మధ్య నుంచి నడవాలి సార్ అంటూ ఒక సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ప్రస్తుత సమాజంలో
మహిళల దుస్థితిని తెలియజేస్తుంది. ఆడదాన్ని కామంతో చూసే కళ్ళు ఎప్పుడూ ఉంటాయి ఏమో కానీ ప్రేమతో చూసే కళ్ళు మాత్రం ఎప్పుడూ ఉండవు. ఆడదాని ప్రేమలో కామం ఉంటుంది, కానీ మగవాడి కామంలో ప్రేమ ఎప్పటికీ ఉండదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మొగుడు లేని ఆడది అన్నా, మగదిక్కు లేని కుటుంబం అన్నా ఈ సమాజంలో ఎప్పటికీ చిన్నచూపే.